హాయ్ ఎవ్రీవన్. నేను మీ అందరూ తెలిసే అనుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ గురించి మన టాపిక్. ఇప్పుడు చాలామంది అబ్బాయిలు దాదాపు 30 సంవత్సరాలు వస్తున్నాయి, కానీ పెళ్ళిళ్ళు కావట్లేదు. అమ్మాయిలకు కూడా 30-35 వచ్చినా కానీ పెళ్ళి కావట్లేదు. దాని ప్రతి ఒక్క అమ్మాయి కూడా మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటున్నారు. ప్రైవేట్ జాబ్ అయినా కానీ కొంత మాకు 1 లక్ష వస్తున్నాయా 2 లక్షలు వస్తున్నాయా అని అడుగుతున్నారు. కానీ నాకు డౌటు, ప్రతి ఒక్కరి గవర్నమెంట్ జాబ్ కావాలంటే మరి ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? వ్యవసాయం చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంత ముందులాగా అమ్మాయిలు వచ్చేసి లక్షలు కట్నం ఇస్తున్నారా అంటే అది లేదు. మీకు ఎందుకు ఇవ్వాలి అనే స్టేజ్కి వచ్చారు. మీరే మాకు ఇవ్వండి అనేటట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఇది నేను చాలా దిక్కలు తిరిగాను, చాలా దిక్కలు తిరిగి తెలుసుకున్నది ఇది. నాకు తెలిసిన ఒక వ్యక్తి గురించి చెప్తాను. అతను వచ్చేసి క్యాషియర్, అవేజ్ లిమిటెడ్లో క్యాషియర్. అతను వచ్చేసి వయసు 28-29 ఉంటుంది. పెళ్ళి కావాలని చాలా సంబంధాలు చూశాడు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట, ఏం జాబు? క్యాషియర్ పోస్టు అంటే మంచి పోస్టే. శాలరీ ఎంత వస్తుంది? 20-25 వస్తుంది. 20-25 వచ్చిన అమ్మాయిని 20-25 వస్తుంటే మా అమ్మాయిని ఏం పోషిస్తావు? గవర్నమెంట్ జాబా? కాదు, ప్రైవేట్ జాబు. మరి ప్రైవేట్ జాబ్ అయ్యిండి నీకు నెలకి 20-25 వస్తుంది. సరే, పైన కూడా ఒక 5-6 వేలు వస్తాయి అనుకుంటే, అంటే మొత్తం మీద 35,000 వస్తున్నాయి నీకు. 35,000 వస్తుంటే మా అమ్మాయికి నెల వచ్చా 40,000 ఖర్చు అవుద్దా? నువ్వు యాని తెచ్చిపెట్టగలవు? అదర్ సోర్స్ ఉందా? ఇంటికాడ వ్యవసాయం ఉంది, వ్యవసాయం మా అమ్మాయి చేయలేదు. అట్టేటప్పుడు మా అమ్మాయిని ఎట్ట సాగుతావు అనే క్వశ్చన్లు విని అతనికి లాస్ట్కి పెళ్లి మీద విరక్తి వచ్చింది. కానీ ఇప్పుడు కూడా అతను ఎవరైనా సరే పిల్లలు ఉంటే చూడండి కనిపించడం అందరూ అడుగుతుంటాడు అన్నమాట. ఆ పెళ్లి చేసుకుంటే ఉండే బాధ ఏందో అతనికి ఇంకా అర్థం కాల. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. పెళ్లి చేసుకోకముందు ఎంత హ్యాపీగా ఉన్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత అంతే హ్యాపీగా ఉండాలని ఒక్కరు కాదు, ఒక్కరైనా చెప్పండి. సరే, ఈ అబ్బాయి గురించి వదిలేసి అమ్మాయిల గురించి కొద్దాం. అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలు వచ్చేసి ఇంట్లో 21-22 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసేయాలని చెప్పి ఆ తల్లిదండ్రులు అంటారు. అందరూ కూడా సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ అందరికీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం చూస్తారు. తిరుగుతారు. అట్లా ఒక 2-3 సంవత్సరాలు గడిచిపోద్ది. గడిచిపోయిన తర్వాత సర్లే ఎవరైతే అని చెప్పి ఒక మా ప్రైవేట్ ఎంప్లాయీ అయినా మనిషికి 1,50,000 వచ్చే శాలరీ కోసం చూస్తారు. అట్లా కూడా ఒక సంవత్సరం గడిచిపోద్ది. లాస్ట్కి ఎవరైతే ఏం అని చెప్పి చేసేస్తారు. అట్లా చేసిన తర్వాత కరెక్ట్గా 6 నెలలు సంవత్సరం లోపలే కోర్టుకి ఎక్కుతారు. కారణం అప్పట్లో సిచ్యువేషన్ ఏంటంటే సరే ఎవరో ఒకరిలో పెళ్లి చేసుకుంటే దిగిపోద్దులు అనే ఉద్దేశంతో చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇప్పుడున్న లైఫ్ని బట్టి నాకు ఈ లైఫ్ వద్దు, నాకు ఇంకా బెటర్ లైఫ్ కావాలి అనే ఉద్దేశం మనసులో స్టార్ట్ అయిపోద్ది. అలా అది కోర్టుకి పోద్ది. అది కోర్టులో నుంచి విడాకులు తీసుకొని బయటకు వచ్చాక 4 years 5 years జరిగిపోద్ది. అంటే అప్పటికే ఆ అమ్మాయికి 35-36 వచ్చేస్తాయి. అబ్బాయికి అయితే 40 అనుకోండి. అప్పుడు మళ్ళీ రెండో పెళ్లి కోసం మళ్ళీ సెర్చింగ్. ఇలా జీవితం పెళ్ళిళ్ళ గురించే అయిపోతుంటే ఇంకా సంపాదించేది ఇప్పుడు, ఎంజాయ్ చేసేది ఇప్పుడు. కాబట్టి పెళ్ళి చేసుకోవాలని చేసుకోండి, కానీ హ్యాపీగా ఉండేదాన్ని ట్రై చేయండి. ఈరోజు అబ్బాయిలకు పెళ్ళి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒక అతను నన్ను అడిగాడు, నా గురించి కూడా ఒక వీడియో చేసి నాకేమో పిల్లలు వస్తే చూడు అని. నేను చెప్పి ఒకటే మాట చెప్పా, వీడియోలు చేసి పిల్లలు చూసేది వేరు, పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉండగలవు అని అడిగా. పెళ్లి చేసుకుంటే నాకు తోడు ఉంటుంది కదా నేను. తోడు ఉంటుంది కాదనలా. ఏది 2010 లోపు పెళ్లి చేసుకున్న అందరూ కూడా తోడు ఉంటారు. 2010 తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళకి సపోజ్ నీకు బాగలేదు, నేను చూడాల్సిన అవసరం ఏంటి అనే పరిస్థితికి వచ్చారు ఈరోజు. అంటే అందరూ కాదండి, కొంతమంది మాత్రమే. కొంతమంది అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా తల్లిదండ్రుల కంటే నా భర్త నా ముఖ్యం, నా భార్య నా ముఖ్యం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరి గురించి కాదు, కొంతమంది గురించే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి
ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ టాపిక్ని ముగిస్తున్నాను.